ఓకే ఓకే రైట్. సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఒక ఎస్టీ సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినటువంటి శంకర్ నాయక్ గారు మనతో ఉన్నారు. శంకర్ నాయక్ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అన్న ఎట్లా అనిపిస్తూ ఉంది, ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఎస్సీలని అలాగే ఎస్టీలను కూడా విమర్శిస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి తరుణంలో మీ పేరు దాంట్లో ఉండడం, సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీరేం చెప్తారు? మా పార్టీని ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాల పార్టీ. మీరు మొదటిని చూస్తే ఇప్పటిదాకా చూడు, ఎప్పటి నుంచి జవహర్లాల్ నెహ్రూ కాన్వెంట్ పడితే ఇప్పటిదాకా సీలింగ్ భూమి పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులు జాతీయకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒకటే కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. దానికి ఇలా మీకు అందరికి తెలిసిరా, ఇది ఒక ఆదర్శమైంది. ఇలా నేను ఒక సామాన్య కార్యకర్తని, ఒక చిన్న మండల కాంగ్రెస్ వచ్చిన ఇలా ఈ స్థాయికి వచ్చిన పని చేసినా కాబట్టి ఇలా పట్టణం కట్టిర్రు. అదే దయాకర్ గారు, అదే విజయశాంతి గారు, మేమంతరం పనిచేసే మనుషులం కాబట్టి మాకు ఇలా ఆ పట్టం వచ్చింది తెలుస్తుంది. సో ఈరోజు గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు, సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి డీజే కొడుతూ ఉన్నాడు, సపోర్ట్లు కొడుతూ ఉన్నాడు అని చెప్పేసి కేటీఆర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎట్లా చెప్తారు సార్? కేటీఆర్కి ఒక భయం పుట్టుకుంది. ఇక నెక్స్ట్ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పని కీలకతం గోడారాజు అనే టైపు ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ గారు చేసే మాటలు, ఆయన చేసి ఊకదప్పుడు ఉపన్యాసాలకు ఎవరు ఇప్పుడు వినే పరిస్థితి లేదు. ఇప్పుడు కేసీఆర్ది పోయింది, కేటీఆర్ పోయింది, కవితమ్మది పోయింది, హరీష్ రావుది పోయింది. ఎందుకంటే ఆయన ఊకదప్పుడు ఉపన్యాసాలు ఆయన అబద్ధాలు ఆడతారు. పోయినసారి అన్ని అబద్ధాలు ఆడారు కాబట్టి కాంగ్రెస్కి అధికారంలోకి ఇచ్చారు. మేము మళ్ళీ పనిచేసి మళ్ళీ అధికారంలోకి వస్తాం చూడండి అని చెప్పి. సెక్రటేరియట్లో పెట్టినటువంటి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహం అంటూ మీరు ఏదైతే పెట్టడం జరిగిందో దాన్ని, అలాగే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సైతం కూడా 3 సంవత్సరాల్లో మా ప్రభుత్వం వస్తుంది, ఆ విగ్రహాలని గాంధీ భవన్ కూడా పంపిస్తాం, ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా కేటీఆర్ చేస్తారు. ఆయన అధికారంలో పగటి కళలు అంటుండే, ఆయన అధికారంలో వచ్చేది లేదు, ఆ విగ్రహం తీసేది రెండు లేదు. ఆయన బీజేపీ పార్టీకి ఒక పక్కన చెప్తున్నాడు, అంటే ఒక పక్కన ప్రధానమంత్రి వ్యాఖ్యలు కానీ ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పొగుడుతున్నటువంటి సందర్భంలో మరి బీజేపీ పార్టీ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నటువంటి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలుస్తుందనే, అదేదో మతత్వ పార్టీ, మాదే సెక్యులర్ పార్టీ మాది, అదే మతత్వ పార్టీ. అది ఇప్పుడు కులాల మధ్యలో మతాల మధ్యన చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ పార్టీ. మాది ప్రజాస్వామ్యంలో అణగారిన వర్గాల పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలిసి వాళ్ళ మొదటి నుంచి ఇప్పటిదాకా మైనార్టీస్ కూడా ప్రేమిస్తాం మేము, వాళ్ళు మైనార్టీ ద్వేషిస్తారు. ఆ కేటీఆర్ చెప్పే మాట అర్ధారహితం, అందుకే పిచ్చి పుట్టింది మెంటల్ అనుకో, ఇప్పుడు పిచ్చి పుట్టింది ఆయనకి ఒకటి. ఒక పక్కన రైతుల యొక్క పంటలు ఎండిపోతున్నటువంటి దశలో వీటిపైన మాట్లాడాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి సంబరాలు చేసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వానికి తెలియనట్టు ఉంది, లెక్కలు తీసుకోని చెప్పు ముందల కేసీఆర్కు లెక్కలు తీసుకోని చెప్పు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం ఎంత పండింది, మేము అధికారంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు కదా, ఆయనకు చెప్పమని చెప్పి లెక్కలు చెప్తేప్పుడు 1,75,000 మెట్రిక్ టన్నులు పంట పండింది సారి. ఆయన ఉన్నప్పుడు 1,20,000 మెట్రిక్ టన్ను పంట పండింది. ఇప్పుడు యాసంగిలో కూడా అంత పంట పండుతుంది, లెక్కలు తీసుకొని చెప్పాను. చివరిగా అంటే కాంగ్రెస్ పార్టీకి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కానీ సో ఎమ్మెల్యేస్గా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది, సో ఏమని చెప్పదలుచుకోండి? ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధికారంలో ఉన్న మా పార్టీ ఇక్కడైనా పర్లేదు, ఇక్కడ మా అధిష్టానం పర్లేదు, వాళ్ళందరూ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.